60లో లెగ్ స్ట్రెంత్ ని పెంచే 7 హ్యాబిట్స్. ఈ 7 హ్యాబిట్స్ చాలు. 60 దాటితే కర్ర సహాయమే ఉండదు. కోల్పోయిన మీ కాళ్ల బలాన్ని పెంచే 7 పవర్ఫుల్ హ్యాబిట్స్. 60 ఏళ్ల ఉన్నవారు ఒక్క నిమిషం ఇది వినండి. ఒకవేళ ఇప్పుడు మిస్ అయితే ఈ ఇన్ఫో లేట్ గా తెలుసుకున్నందుకు లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతారు. ఉదయం నిద్ర లేవగానే అలసిపోయినట్లుగా అనిపిస్తుంది కదా. మీ కాళ్లలో ఒకప్పుడు ఉన్నంత బలం ఇప్పుడు లేదని ఫీల్ అవుతున్నారు కదా. ముఖ్యంగా నడిచేటప్పుడు మీ మోకాళ్లలో లేదా పిక్కలలో నొప్పి వస్తుంది, నిజమేనా? అయితే ఇది కేవలం మీ వృద్ధాప్యం వల్ల కాదు. నిజానికి మీరు ఉదయం పూట చేసే ఈ పనులే వీటన్నిటికీ కారణం. భయానకమైన విషయం ఏమిటంటే మీరు వాటిని ఇప్పుడు సరిదిద్దుకోకపోతే రాబోయే 5 సంవత్సరాలలో మీ కాళ్ళు చాలా బలహీనంగా మారచ్చు. సపోర్ట్ లేకుండా నడవడం కష్టం అవుతుంది. టెన్షన్ పడడం ఆపేసి మార్నింగ్ టైంలో కేవలం 7 చిన్న చిన్న మార్పులను చేసుకోండి. ఇవి మీ కాళ్ల బలాన్ని తిరిగి అందించగలవు. మీ నరాలను తిరిగి యాక్టివేట్ చేసి బోన్స్ ని బలంగా మార్చగలవు. అవేంటో తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. చివరి పాయింట్ అస్సలు మిస్ కాకండి, అది చాలా ఇంపార్టెంట్. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మొదటిది, నిద్ర లేవగానే వాటర్ తాగండి. నిద్ర లేవగానే చేసే అతి ముఖ్యమైన పని ఏమిటి? మీ మొబైల్ ఫోన్ చూడటమేనా లేదా టీ ప్రిపేర్ చేయడమా? ఈ రెండు కాదు. మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏమిటంటే మీ బాడీని హైడ్రేట్ చేయడం. రాత్రి పడుకున్నప్పుడు మీ శరీరం 6 నుంచి 8 గంటలు నీరు లేకుండా ఉంటుంది. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది, టాక్సిన్స్ తొలగించబడతాయి మరియు శరీరం క్రమంగా డీహైడ్రేట్ అవుతుంది. ఇది రక్తాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. దానివల్ల రక్తం చిక్కబడుతుంది. ఆక్సిజన్ మరియు పోషకాలు కండరాలు మరియు నరాలకు చేరకుండా నిరోధిస్తుంది. 60 సంవత్సరాల తర్వాత దాహం బలహీన పడుతుందని రీసెర్చ్లు సూచిస్తున్నాయి. దీని అర్థం శరీరానికి నీరు అవసరం, కానీ మెదడు దాన్ని గ్రహించలేకపోతుంది. దాని ప్రభావం మొదట కాళ్లపైన చూపుతుంది. సిరలు ఎండిపోవడం ప్రారంభమవుతాయి. దీనివల్ల రోజంతా కాళ్లలో వాపు, తిమ్మిర్లు మరియు అలసట కలుగుతాయి. అందువల్ల నిద్ర లేవగానే 1 నుంచి 2 గ్లాసుల గోరువెచ్చటి నీరు తాగడం చాలా అవసరం. కావాలనుకుంటే సగం నిమ్మకాయ లేదా రాక్ సాల్ట్ ను కూడా కలుపుకోండి. 2, చీలమండలు లేదా యాంకిల్స్ పంపింగ్. 60 సంవత్సరాల వయసు తర్వాత కాళ్లలో రక్త ప్రసరణ క్రమంగా నెమ్మదిస్తుంది. దీనికి మొదటి సంకేతం బరువు, వాపు మరియు అలసట. చాలా మంది వృద్ధాప్యానికి సంకేతంగా భావిస్తారు, కానీ ఇది వాస్తవానికి రక్త ప్రవాహం సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది. కాళ్లకు తగినంత రక్త సరఫరా అందనప్పుడు కండరాలు బలహీనపడడం ప్రారంభిస్తాయి, సిరలు మందగిస్తాయి. అందువల్ల మీరు ఉదయం పూట ఫ్లెక్సిబుల్ మరియు ప్రభావవంతమైన వ్యాయామం చేయాలి. దానికి యాంకిల్స్ పంపింగ్ బెస్ట్ ఆప్షన్. యాంకిల్స్ పంపింగ్ ని పెంచడానికి మొదట మీ కాళ్లను నిటారుగా ఉంచి మంచం మీద పడుకోండి. మీ మడమలను మంచం మీద గట్టిగా ఉంచండి మరియు మీ కాలి వేళ్లను మాత్రమే పైకి కిందకి కదిలించండి. ప్రతి పాదంతో 30 సార్లు రిపీట్ చేయండి లేదా కేవలం 1 నిమిషం పాటు చేయండి. దీని ప్రయోజనాలు ఏమిటి అనే విషయానికి వస్తే, 1, రక్త ప్రవాహం పెరుగుతుంది. 2, కాఫ్ మజిల్స్ యాక్టివ్ గా అవుతాయి. 3, సిరల్లో స్టిఫ్నెస్ తగ్గుతుంది. 4, వాపు మరియు బరువు తగ్గుతాయి. 5, మీ డే అలసట లేకుండా ప్రారంభం అవుతుంది. మీరు ప్రతి ఉదయం ఈ 1 నిమిషం వ్యాయామం చేస్తే 1 వారం లోపు మీ కాళ్ళు తాజాగా, తేలిగ్గా మరియు అలసట తగ్గినట్లుగా అనిపిస్తుంది. చిన్న ప్రయత్నం, పెద్ద ప్రభావం. ఇది వృద్ధాప్యంలో ఆరోగ్య మంత్రం. కాబట్టి 1 వారం రోజులు దీన్ని ప్రాక్టీస్ చేసి వారం రోజుల తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఫాలోవర్స్ లో ఎంతమంది నేను చెప్పిన దాన్ని పాటిస్తున్నారో, అలాగే వారి ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ వహిస్తున్నారో. 3వది, క్వాడ్రిసెప్స్ స్ట్రెచ్. ఈ స్ట్రెచ్ తొడ ముందు భాగంలోని క్వాడ్రిసెప్స్ కండరాలను బలంగా చేస్తుంది, అలాగే వాటిలో ఉన్న స్టిఫ్నెస్ ని తగ్గిస్తుంది. అంతేకాకుండా వయసు పెరిగే కొద్దీ ఎక్కువగా వచ్చే మోకాళ్ళ నొప్పి, కదలికల్లో ఇబ్బంది, మెట్లెక్కడం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ ఇమేజ్ లో చూపిస్తున్నట్టు స్ట్రైట్ గా కూర్చొని కుర్చీ లేదా గోడ సహాయం తీసుకొని 1 కాలుని మడిచి మీ మడమను నెమ్మదిగా వెనక్కి పైకి లాగండి. ఇలా ఒక్కొక్క కాలితో 15 సెకండ్లు చేయండి. ప్రతిరోజు ఉదయం ఈ స్ట్రెచ్ ని చేయడం వల్ల కండరాల సాఫ్ట్నెస్ ని పెంచి రోజంతా నిలబడడం,
నడవడాన్ని సులభం చేస్తుంది. ఇక 4, సన్లైట్ మరియు విటమిన్ D3. ఈ మధ్య మీరు సులభంగా అలసిపోతున్నారా? తరచుగా మీ కాళ్లలో బలహీనత లేదా తేలికపాటి నొప్పి ఉంటుందా? అయితే ఇది కాల్షియం లోపం మాత్రమే కాదు, విటమిన్ D3 కూడా కావచ్చు. మన శరీరం ఈ విటమిన్ ని 90% సూర్యకాంతి నుంచి మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ సామర్థ్యం ఈ వయసులో తగ్గిపోతుంది. రీసెంట్ గా జరిపిన కొన్ని అధ్యయనాలు 60 ఏళ్ల తర్వాత D3 లోపం కండరాల బలహీనత, బోన్ డ్యామేజ్ 3 రెట్లు పడిపోయే ప్రమాదాన్ని పెంచుతుందని సూచిస్తున్నాయి. ఎందుకంటే D3 ఎముకలకు కాల్షియంని రవాణా చేస్తుంది, కండరాలను యాక్టివేట్ చేస్తుంది మరియు నరాల పనితీరుని నిర్వహిస్తుంది. కాబట్టి మార్నింగ్ సన్లైట్ ని విస్మరించకండి. ఇది సాధారణ కాంతి మాత్రమే కాదు, మెడిసిన్ కూడా. ప్రతి ఉదయం 10 గంటల నుంచి 3 గంటల మధ్య కనీసం 10 నిమిషాలు టెర్రస్ లేదా బాల్కనీలో గడపండి. లైట్ నేరుగా మీ చర్మంపై పడేలా చూసుకోండి. ఒకవేళ విటమిన్ D3 డెఫిషియన్సీ ఉంటే డాక్టర్ని సంప్రదించి D3 సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. సాధారణంగా 60,000 గ్రాముల టాబ్లెట్ వారానికి 1 లేదా 2 సార్లు సూచించబడుతుంది. కేవలం 15 రోజుల్లో మీ కాళ్ల అలసట మరియు నొప్పిలో తేడాని గమనించవచ్చు. ఇక 5వది ప్రోటీన్ అధికంగా ఉండే బ్రేక్ఫాస్ట్ మజిల్ బ్రేక్ డౌన్ ని నివారిస్తుంది. చాలా మంది బ్రేక్ఫాస్ట్ లో టీ, బిస్కెట్స్ లేదా స్నాక్స్ మాత్రమే తింటారు. వాటిలో ఎలాంటి ప్రోటీన్ ఉండదు. 60 ఏళ్ల తర్వాత శరీర ప్రోటీన్ సింథసిస్ సామర్థ్యం 30% తగ్గిపోతుంది. దీని అర్థం ప్రతిరోజు డీజనరేట్ అయిన మజిల్స్ ని రీజనరేట్ చేయలేం. కాబట్టి కాళ్ల బలాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు కనీసం 60 గ్రాముల ప్రోటీన్ అవసరం. కాబట్టి మీ బ్రేక్ఫాస్ట్ లో నానబెట్టిన చిక్ పీస్, ఉడికించిన గుడ్లు, పాలు లేదా పెరుగు, వేరుశనగలు లేదా సోయా, ప్రతిరోజు పెరుగు, ఇలాంటి ఫుడ్స్ తీసుకోండి. ప్రోటీన్తో పాటు ఇంకా చాలా న్యూట్రియంట్స్ ఈ ఏజ్లో మీకు చాలా ముఖ్యం. ఈ ఏజ్లో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, మీ మజిల్ స్ట్రెంగ్త్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలపై ఒక కంప్లీట్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాము. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాము. ఈ వీడియో అయ్యాక వెళ్ళి చూడండి. ఇక 6వది డీప్ బ్రీదింగ్. 60 ఏళ్ల తర్వాత ఊపిరితిత్తుల సామర్థ్యం కొద్దిగా తగ్గుతుంది. రక్తంలో ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో డీప్ బ్రీతింగ్ ఈ సమస్యలను తగ్గిస్తూ శరీరంలోని ప్రతి కణానికి తాజా ఆక్సిజన్ అందిస్తుంది. దీనివల్ల కాళ్ల కండరాలు త్వరగా అలసిపోవు. అలాగే వాకింగ్ స్టెబిలిటీ పెరిగి పడిపోయే ప్రమాదం తగ్గుతుంది. కాబట్టి ఉదయం 5 నిమిషాలు డీప్ బ్రీదింగ్ చేయడం అనేది స్ట్రెస్ తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరిచి మొత్తం శరీర బలాన్ని పెంచుతుంది. అలాగే ఇలాంటి హెల్త్ టిప్స్ ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక 7వది వాకింగ్ కాళ్ళకి ఊపిరి లాంటిది. ప్రతిరోజు 15 నిమిషాలు నడిచే వృద్ధులకు మోకాలి మరియు కాఫ్ మజిల్స్ రెండింతలు బలంగా తయారవుతాయి. మీరు ఉదయం పార్కులకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంటి లోపల 100 లేదా 150 అడుగులు కూడా నడవచ్చు. నడుస్తున్నప్పుడు మీ కాలి వేళ్లను నేలపై గట్టిగా ఉంచండి. క్రమంగా మీ వేగాన్ని పెంచుకోండి. మీరు వారానికి ఒకసారి విశ్రాంతి తీసుకోవచ్చు. చూసారు కదా, మీరు ఈ అలవాట్లను ఇంకా అలవర్చుకోకపోతే కాళ్ల కండరాలు ఏడాదికేడాది క్షీణిస్తూ ఉంటాయి. పడిపోయే అవకాశాలు 3 రెట్లు పెరుగుతాయి. సిరలు కుంచుకుపోతాయి మరియు కాళ్ళు బలహీనపడడం ప్రారంభిస్తాయి. ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. కానీ మీరు ఈ 6 అలవాట్లను నేటి నుంచి ప్రారంభిస్తే కాళ్లకు బలం తిరిగి వస్తుంది, అలసట తగ్గుతుంది, నడవడానికి ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది, పడిపోతామనే ఆందోళన తగ్గుతుంది. 70 సంవత్సరాల వయసులో కూడా మీరు ఎలాంటి సపోర్ట్ లేకుండా నడవగలుగుతారు. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో ఉంది. ఈ 7 అలవాట్లు ఔషధం కంటే మరింత ప్రభావవంతంగా ఉంటాయి. చూసారు కదా ఈ 7 హ్యాబిట్స్. మరి వీటిలో మీకు ఏది కష్టంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి హెల్త్ టిప్స్ ప్రతిరోజు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటిని శాశ్వతంగా దూరం చేసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే మేము 26 ఏళ్లుగా మిలియన్ మందికి వెన్ను, కీళ్లు క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం.
అంతేకాకుండా 4 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష కీళ్ల సర్జరీలను నివారించాం. అందుకే ఆలస్యం చేయకుండా మీకున్న సమస్యలను వర్ధన్ ఆయుర్వేదకి వచ్చి దూరం చేసుకోండి. ఇలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.